అర్హత గల ప్రతి లబ్ధిదారికి చేరేలా అధికారులు పనిచేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ బిల్లులు విడుదలయ్యేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అందాల్సిన పంటల బీమా పరిహారం ఇంకా పెండింగ్ లో ఉందని పేర్కొంటూ త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాల మానిటరింగ్ అదేవిధంగా కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి డిడిఎంసి మీటింగ్లో ఇవాళ నేను నాతో పాటు మా జెడ్పీ చైర్పర్సన్ రామగోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మరో శాసనసభ్యులు సుధమ్మ గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు అందరం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రివ్యూ చేసి కేంద్రం దృష్టికి ఈ జిల్లాలోని కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి దాదాపు 160 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు ఈ జిల్లా